నమస్తే అండి. మీ పేరు? నా పేరు పన్నం వేణుగోపాల్ చౌదరి. కృష్ణా జిల్లా నందిగామ పనగంచిపూలి మండలం గుమ్మడిదూరు మాది. హైదరాబాద్ వచ్చి 25 ఇయర్స్ అయింది. మేము ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చినాం. మీకు ఎవరు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతుండని? వాళ్ళ పేర్లు ఇప్పుడు మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. సోషల్ మీడియా మొత్తం చెప్తుంది, ఒక్క పేరు కూడా. సోషల్ మీడియా అంటే వాట్ ఈస్ ద సోషల్ మీడియా? ఆ సోషల్ మీడియాకి నేమ్ లేదా? ఆ నేమ్ చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు కలపండి, నేను మాట్లాడతా లైన్లో. ఇన్స్టాగ్రామ్ ఎవరు వాళ్ళు? లేడీసా జెంట్సా? పనికి వచ్చిన వాళ్ళ, పనికి మాలిన వాళ్ళ? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే విషయం మాకు తెలుసు ముందే. పెట్టడా ఆయన రాజకీయాల్లో కొత్తరా లేదా అనేది మాకు తెలుసు. మేము తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి అందులోనే పుట్టి పెరిగినాం మేము. వన్స్ ఒకసారి వచ్చినారు, వెళ్ళిపోయారు ఆయన బ్యాక్గ్రౌండ్కి. ఆయన సినిమాలు తీసుకుంటూ అనవసరంగా ఆయన్ని అబాస్పాలు చేయొద్దు, ఆయన అనవసరంగా రొచ్చులోకి లాగొద్దు. ఆయన ఎప్పుడు పార్టీలో కొత్తరా లేదని మేము క్లారిటీ ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇవ్వో. డైరెక్ట్ అటాక్ టీవీ9, టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర పెట్టి ఇదే హైదరాబాదా లేకపోతే విజయవాడ, నిమ్మకూర, గుడివాడ ఆయన డైరెక్ట్గా అనౌన్స్ చేసే రోజు వస్తుంది. ఇది ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్ర, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా. ఓకే. ఆంధ్రాలో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ వస్తే మంచిది అంటారా? మావిగాని వస్తే బెటర్ అంటారా? మావిగాని వస్తే మంచిది మేడం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి బాగా దోసుకోవడానికి పనిచేస్తుంది. అమరావతి అని పనిచేయదు. అమరావతి కావాలి మాకు. ఇప్పుడు అమరావతి వచ్చింది, 11 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ ఇన్నిస్తారు మాకైతే తెలియదు. మాకు నిజం చెప్పాలంటే ఆంధ్రలో ఓటు లేదు. నాకు ఇక్కడే ఉంది ఓటు. 3 రాజధానులు ఏం అవసరం లేదు మేడం. ఆంధ్ర బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకళ్ళ కాదు. అక్కడ మాకు రాజధాని అమరావతి. కేంద్రం మంచి డిక్లరేషన్ చేసింది, డెవలప్ అవుతుంది. మాకు కావాల్సిన మీలాంటి పిల్లకాయలు ఉన్నారు, మేము ముసలోళ్ళము. రేపు పొద్దున మా భవిష్యత్తు అయిపోతుంది. మా ఆంధ్రలో మా పిల్లకాయలు కూడా రేపు పొద్దున బాగుపడాలి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పరిగెట్టకుండా ఉండాలంటే అమరావతి రాజధాని అవ్వాలి. చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండాలి, బీజేపీలో మోదీ గారు ఉండాలి. ఈ 3 పార్టీలు కలిస్తేనే మా ఆంధ్ర వెనకబడిన రాష్ట్రం కాబట్టి, డబ్బులు లేని రాష్ట్రం కాబట్టి, ఇల్లు కొంప కూడు లేకుండా పోయి ఉత్తి బట్టలతో వెళ్ళిపోయినాం మేము నుంచి, హైదరాబాద్ నుంచి. మేమేమో ఇక్కడ బతకడానికి వచ్చినాం. మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు అక్కడ మేము కొంచెం స్థిరపడుతున్నాము. కొంచెం స్థిరపడినివ్వండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? పవన్ కళ్యాణ్ కొడుకు రాజకీయాల్లోకి వస్తాడా? సీదో మొగుడు పార్టీ పెడతాడా? ఈ యూట్యూబ్లు, ఈ ఇన్స్టాగ్రాములు అవసరం లేని పంచాయతీలు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ వస్తుంది అంటున్నారు ప్రజలు. రావచ్చు మేడం. మీలాంటి ఓట్లు ఎత్తే ఎందుకు రాదు మేడం? మీలాంటి వాళ్ళందరూ ఓట్లు ఎత్తారు కదా, అందుకు వస్తుంది. 2 కిలోమీటర్లకి 500 రూపాయలు ఆటో ఇచ్చిపోయినాం మేడం మేము. 2 కిలోమీటర్లు వెళ్తానికి 500 రూపాయలు ఆటో. ఎందుకు అడగండి. ఆటోలు వెళ్తలే, రోడ్లు గోతులు. ఆర్ఎండ్బి పంచాయతీ రోడ్లు ఎలా ఉండి అంటే రైలు వెళ్ళినట్టే ఉండి. అలాంటిది ఒకసారి నేను ఆంధ్ర వెళ్ళేటప్పటికి ఎముకలు గుల్లైపోయినాయి. అంత దారుణం చేసి పెట్టాడు రోడ్లు. ఏ డిపార్ట్మెంట్కి? ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్. మనుషులు నాశనం చేసి పెట్టాడు. ఇంత దారుణం చేస్తాడని అనుకోలేదు. రాష్ట్రాన్ని ఎలా చేసి పెట్టాడు. మేము పబ్లిక్లీ చెప్తాం మేడం, అందులో మాకు భయం ఏం లేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, అందరికి జాబులు దొరుకుతాయి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు, బయటికి పోయి పని లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు కాదు మేడం. ఇప్పుడు ఇంటింటికి డబ్బులు పంపుతాం. అమ్మ ఒడి, నానబుడ్డి. వాడి పథకం పేరు అమ్మ ఒడి, నానబుడ్డి. 1400 రూపాయలు అయితే సాయంత్రం వాడి తీసుకెళ్ళి 250 రూపాయలు క్వార్టర్ అయితే 3 రోజులు ఎక్కడో. అలాంటి కల్తీ ముందు దగ్గర నాకు తెలిసి మా మండలంలో 5000 మంది చచ్చిపోయినారు ఆ ముందు. మరి కావాలంటే ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళకి తీసుకోవడమే. ఈ పార్టీ ఉందంటే ఆ పార్టీ వాళ్ళు తింటమే కానీ బయట వాళ్ళకి ఎవరికి రానివ్వటం. అంతా రుస్కు రాజకీయం, అంతే దరిద్రం. మా ఊర్లోనే చూసాం అంత రాజకీయం. మేము పండగ సొంతంగా అన్ని రాసుకోవటం, వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉందంతా. అసలు మన ఇంటి పట్టాలు తీసుకుని ఆయన పేరుని పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పొలం పక్కన వాడు సర్వేర్ వాళ్ళు అవి కొనిచ్చిండు అబూబ్రాకు. ఇప్పుడు ఇంటి పట్టా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఎప్పుడుదో అది. మా చిన్నప్పుడు నాకు తెలియని టైంలో ఇచ్చారు. ఆయన పేరుని జగన్ అని పట్టా కాగితాలు రాయించుకోవడం ఏంటో ఇప్పటికి అర్థం కావట్లేదు మాకు. మరి అది అసలు ఆ రూల్ ఏంటో, ఆ పద్ధతి తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిని చూసారా మేడం మీరు? ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు తాకట్టు పెట్టి డబ్బులు 20 సంవత్సరాల దాకా చేయాలో కూడా అర్థం కాక పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎటు పోలేరు. ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని ఊర్లు అయితే ఇప్పటికీ డెవలప్ లేదు. వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా. రాజకీయం అంటే ఇప్పుడు కొద్దిగా మార్పు రావాలి. చిన్న ఊర్లో ఉన్నారంటే ఒక ప్రెసిడెంట్ ఎవరో తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో కూడా తెలీదు. అలాంటి ఊరు మా ఊరు, పక్కా పల్లెటూరు. ఆ పల్లెటూరులో ముసలోళ్ళు ఉన్నారు, తినక వాళ్ళు ఏదైనా అడిగితే జరుగుతుందిలే మీకెందుకు అది. కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకుని కొన్ని విలేజ్లు ఉన్నాయి, ఆ విలేజ్లకు వెళ్ళి కొన్ని ఎంక్వైరీలు చెయ్యాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారు. కొద్దిమంది బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఏజ్ ఎక్కువ అయిపోయి
వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో మా అమ్మగారు ఒక ఆమె ఉంది, ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. మా ఊర్లో మా అత్తగారు ఒక ఆమె ఉంది. అలా ఇద్దరి మధ్యలో మేమే చూసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి మేము చూసుకోవాలంటే చూసుకోలేము. కొన్ని ఏమన్నా వస్తాయి అనుకో ఇచ్చి వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీ వాళ్ళు కూడా అంతే ఉన్నారు. మీకేమైంది అంటే వాళ్ళకి ఏముందో ఏమి లేదు ఊళ్ళో అందరికీ తెలుసు, కానీ రానివ్వరు. అది కూడా మార్పు రావాలి. ఇప్పుడు కూడా మార్పు రావాలి. వాలంటీర్లు పెట్టాడు మేడం, పెన్షన్ ఇస్తాం నెలకి 1వ తారీఖు పెన్షన్ అని. ఒక 50 కుటుంబాలు కలిపి ఒక వాలంటీర్ని పెట్టి 5,000 రూపాయలు శాలరీ ఇచ్చాడు. 2,40,000 జీతాలు ఇచ్చాను ప్రకటించుకున్నాడు మహారాష్ట్ర గౌరవనీయ ఈ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పెన్షన్ ఇవ్వట్లేదా మేడం ఆంధ్రాలో? మాకు ఒక వాలంటీర్ లేడు, ఎవరు లేరు, ఏం లేదు. విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఎల్ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఆదివారం సెలవు అయితే శనివారం మార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎందుకు పెట్టినావు 50 మందిని? 50 కుటుంబాలకు ఒకరిని ఎందుకు పెట్టావు తెలుసా? ఆడు ఏ పార్టీ? ఇప్పుడు నా పేరు వేణుగోపాల్. కొడుకులు లేని వాళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటే చూడాలని ఏం రూల్ లేదు. కొడుకులు చూడట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి వాళ్ళ పరిస్థితి ఏంటని కొద్దిగా ఎంక్వైరీ పెడితే, ఇప్పుడు ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా ఏజ్ అయిపోయిన చూసుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటింటికి వెళ్తుంది గవర్నమెంట్ ఎంప్లాయ్, తీసుకెళ్ళి శాలరీ ఇవ్వదు. ఆ ఓటు 6 గంటలకు 7,000 ఇస్తున్నారు కదంటే 4,000 సరిపోతాయా? సరే సరిపోతాం, అది మనం క్వశ్చన్ వేయొద్దు. సరిపోకపోయినా వీళ్ళ వాలంటీర్లు ఎందుకు పెట్టాడు? 2,40,000 మందిని దోసుకోవడానికి. మాట్లాడండి మరి మీరు మేకు తీసుకొని. వాడు వేణుగోపాల్ ఏ పార్టీ, సుబ్బారావు ఏ పార్టీ చూడండి రా, వాడు కాళ్ళు ఎరగొట్టండి రా, వాడు తెలుగుదేశం జెండా పట్టుకుంటూ బొక్కలేయండి రా. ఇలాంటి కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా మేడం? మరి మీరెందుకు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు? మేము ఇప్పుడు కాదు మేడం, ఆల్రెడీ 20 years అయింది మేము వచ్చి. మేము ఈరోజు కాదు. చిన్న చిన్న పల్లెటూరులో మాకు రాజకీయాలు వేరే ఉంటాయి, దానివల్ల మేము తట్టుకోలేకే వచ్చాము ఇక్కడికి. నేను రాజకీయంగా చేశాను మేడం, నేను రాజకీయ నాయకుడిని చేసిన అన్ని పార్టీలో తిరిగిన. నేను డిప్లొమా సివిల్ ఇంజనీర్ని. ఈరోజు ఇద్దరం సెలవు పెట్టుకున్నాం ఓటర్ ఐడి కార్డు తీసుకోవడానికి. కానీ చిన్నగా పార్కు ఏజ్ ఎక్కువైంది మాకు, కానీ మాకు రిలాక్స్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి జీవితంలో ముఖ్యమంత్రి అనేది కళ అని వాళ్ళ అమ్మాయిలకి పొన్న వేణుగోపాల్ చౌదరి అని చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.